అయోధ్య ట్రస్టుని మనోళ్లే కాదని వదిలేయలేదు అమిత్ షా. ట్రస్ట్లో జరిగిన అవకతవకల మీద విచారణను వదిలేయలేదు యోగి ఆదిత్యనాథ్. దాంట్లో 8 మంది అరెస్టు, జైల్లో పెట్టారు. అలాగే 2 రాజీనామాలు చేశారు. ఇప్పుడు ఈ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి అన్న దాని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తుంది. అంటే ఇక్కడెక్కడ రాజకీయంగా కావాలనుకుంటే అక్కడ ఏం జరగలేదని. ఇప్పుడు కేరళలో గనక బంగారం డిప్లొమాటిక్ రూట్లో ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చినటువంటి పార్సిల్ ద్వారా వందలు కాదు వేల కోట్ల రూపాయల బంగారం ట్రాన్సాక్షన్ జరిగింది. కానీ దాన్ని ఎవరిదంటే ఒక పిఏని తీసేసి సరిపుచ్చినటువంటి ప్రభుత్వం అక్కడిది. ఇక్కడ 8 మందిని అరెస్ట్ చేశారు. అది ముఖ్యమంత్రి కార్యాలయం జరిగింది, ఇక్కడ ట్రస్ట్లో జరిగింది. వాళ్ళ అరెస్టులతో పాటు ఇప్పటికే కాకుండా మొన్న ఈ మధ్యన పుష్కరాల సందర్భంగా కూడా, ఇది కుంభమేళా సందర్భంగా కూడా కొంత తేడాలు ఉన్నాయని వాళ్ళ ఆడిటింగ్లో చూసి ఇప్పుడు వాటన్నిటి మీదన కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. ఈడీ విచారణ చేస్తుంది. ఈడీ అనేది ఎవరి పరిధిలో ఉంటుంది? అమిత్ షా పరిధిలో ఉంటుంది. అంటే వదిలిపెట్టినట్ట. అయోధ్య విషయంలో తప్పు చేసిన వాళ్ళు ఎవరిని వాళ్ళు హిందూ నాయకులు అయిన కాబట్టినే ఇంకొంచెం కఠినంగా వ్యవహరిస్తున్నారు అమిత్ షాను యోగి ఆదిత్యనాథ్. మాట్లాడుకునే వాళ్ళ మాటల్ని పక్కన పెడితే బాధ్యతగా స్పందిస్తున్నారు.